హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే మన ఫాలోవర్స్ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది నాకు అది ఫోన్ చేసి అన్న ఒకరోజు పిల్లలు ఎలా పెంచాలి, 2 రోజుల పిల్లలు, వారం 10 రోజుల పిల్లలు ఎలా పెంచాలి, అసలు నెల నెల 2 నెలలు 3 నెలలు ఉంటే మేపగలం, కానీ 10 రోజులు 20 రోజుల పిల్లలు అయితే మేము మేపలేకపోతున్నాం అని గట్రా అడుగుతున్నారు. వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. తెలిసిన వారైతే చూడకండి, తెలియని వారైతే చూడండి. అలాగే ఇప్పుడు మనం ఇంతవరకు చేసేవాళ్ళు అండి ఏంటంటే, పెట్టనుకొని 800 900 పెట్టి అనుగుడు పెట్టని, దాన్ని గుడ్లు ఎక్కించి దాన్ని పిల్లలు చేసాక తొక్కేస్తాం. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ బయటకు వదులుతాం. బయటకు వదిలిన తర్వాత అవి పిల్లులు కాకులు ఎత్తుకుపోతాం. ఒక 20 రోజులు బాగానే తిరుగుతాయండి తల్లి కూడా. అక్కడి నుంచి ఏంటంటే ఈ కొద్దిగా దూకుంటా కలగాల ఎదరికెళ్తూ ఉంటే పిల్లలు ఎట్టుకుపోతాం. ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం వీటి వల్ల. ఈ కోడి పిల్లల గురించి మనం అవన్నీ ఇబ్బందులు లేకుండా మనం ఏంటంటే, ఇప్పుడు ఇంక్యుబేటర్ పెట్టని ఎక్కించుకున్నా, ఇంక్యుబేటర్లో ఎక్కించినా మనం ఏం చేస్తామంటే, ఇలాగ ఒక 500 పెట్టి ఫ్రిడ్జ్ తీసుకుంటే, పాత ఫ్రిడ్జ్ అండి, 500 పెట్టి పాత ఫ్రిడ్జ్ తీసుకుని నీట్గా లోపల సెట్టింగ్లు అంతా తీసేసి ఇలాగ నీట్గా చేసుకుని హోల్స్ పెట్టుకుని, ఇలాగ ఫ్రిడ్జ్కి చుట్టూరు హోల్స్ పెట్టుకుని, ఎలకలు పిల్లులు ఏమి వెళ్ళకుండా ఇలాగ ఫీడింగ్కి ఫీడర్లో వాటర్కి వాటర్ ఫీడర్ ఎంతో ఒకటి 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుందండి ఒక్కొక్క ఫీడర్ వచ్చి. ఇవి తీసుకుని అందంగా ఓ బల్బు, ఎల్ఈడి బల్బు, ఒక వాల్డర్ ఈ సెట్ చేసుకుని మనం దగ్గరగా ఇందులో ఈ సెట్టింగ్లో ఒక 10 రోజులు 15 రోజులు ఉండించుకుంటే పిల్లల్ని, మరీ శీతాకాలం అయితే ఓ నెల రోజులు ఉండించుకోవచ్చు. నెల రోజులు ఉండించుకొని ఎప్పుడన్నా ఇలా మామూలుగా ఇలా డైలీ ఇలా ఫిట్ చేసేసుకుంటే, మూత వేసేసుకుంటే లోన వెలుతురు ఉంటుంది, వేడి ఉంటుంది, చుట్టూ కన్నాలు ఉండటం వలన ఏంటంటే కోడిపిల్లకి తిరుగుతాకే ఉంటుంది, మేత ఉంటుంది. మనం అంత మాటలు కోడిపిల్ల ఇంకా తిరగక్కర్లొద్దు, పిల్లెట్టుకుపోద్దని భయం ఉండదు, అలా ఎలకలు తినేస్తాయని భయం ఉండదు. కోడిపిల్లలు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటాయి. అందులో చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇందులో హెల్తీగా ఉంటాయి, యాక్టివ్గా ఫుడ్ తింటాయి, నీట్గా తిరుగుతూ ఉంటాయి. అలాగా ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు పిల్లల బేస్ అవి చాలా తక్కువ ఉంటుందండి. ఇందులో ఇంక్యుబేటర్లో ఎలాగైతే ఉందో ప్రొటెక్షన్ పిల్లకి, సేమ్ ఇందులో అలాగే ఉంటుందండి. మనం తల్లి కూడా తిప్పుతాం, బయట తిరుగుతుంది, బయట తిరిగి అలాగ తుప్పల్లో కట్ట వెళ్ళినప్పుడు పిల్లి అట్టుకుపోతాం, ఇలా కుక్కలు దాడి చేస్తాం. ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే ఒక 500 పోద్దండి ఫ్రిడ్జ్కి. ఫస్ట్ టైం మీరు ఎన్ని బ్యాచ్లు ఉన్నా ఒక 20 రోజులు ఇందులో వేసుకుని, ఒక 20 పిల్లల దాకా ఉన్నా పర్లేదు, ఇందులో పట్టేస్తాయి. ఒక 20 రోజులు ఇందులో వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మీరు గాబుల్లో వేసేసుకుంటే పిల్ల యాక్టివ్గా ఉంటుంది. మీకు దీనికి మనం బ్రూడింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కోడిపిల్ల కూడా బాగుంటాయి, మనకి గ్రోత్ వస్తాయి. తల్లి లేకపోయినా దాని లోటు వీటికి తెలియదు అన్నమాట. మనం చాలా సింపుల్ అండి దీనివల్ల మనకి యూజ్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. పెట్ట అనుకోండి, మనం అంత మాటలు చూసుకోవాలి, పెట్ట ఎక్కడికి వెళ్ళింది ఏంటి, అది మళ్ళీ పిల్లలు తిరుగుతున్నాయా, ఎలా సెక్షన్ చూసుకోవాలి. అంటే పెద్ద దొడ్లు ఉన్న వాళ్ళకి వేరే విషయం అండి. మన చిన్నగా చూడండి, దొడ్లు గట్ట ఉండవు కదా, పెద్ద దొడ్లు లేకుండా కొద్దిగా ఇబ్బందిగా బయటకి వదులుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే మనకి ఈ ఫ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్ అయితే చుట్టూరు ఇలా కన్నాలు పెట్టుకోండి, నీట్గా వెలుతురు గాలి ఇలాగ నీట్గా పెట్టుకుంటే, మొత్తం చుట్టూరును పెట్టుకుని నీట్గా ఇలాగ సెక్షన్ ఎల్ఈడి బల్బు అందులో వీటికి సరిపోద్దండి. ఎల్ఈడి బల్బు సరిపోద్ది అట్లా వీటికి. ఈ మేతకు 2 ఇలా తీసుకుంటే సరిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ ఒక 20 రోజులు పెట్టుకుంటే అక్కడి నుంచి మనం గాబుల్లో వేసేసుకోవచ్చు పిల్లల్ని. అక్కడి నుంచి మనం దాన్ని తిరుగుతుం బట్టి మనం చూసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా ఇలాంటి ఆకుకూరలు కూడా అలవాటు చేస్తూ ఉంటే కోడిపిల్లలు బాగుంటాయండి. లైన్ కొద్దిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.